ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపరశుల వీక్షకులకు స్వాగతం. మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం 4 పాదాలు ధనుసు రాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ రాబోయే పరాభవన సంవత్సరంలో నక్షత్ర నాడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రాశిరీత్యా ఫలితాలు అప్లోడ్ చేసే మీరు చూసే ఉంటారు. నక్షత్ర సూత్రాల రీత్యా గురుగ్రహానికి వ్యతిరేక ప్రభావం చాలా తీవ్రంగా మీ మీద ఉంటుంది. అలా కేతుగ్రహం ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. అర్ధాష్టమి సంతోషం ఉంది. డిసెంబర్ దాకా 3వ స్థానంలో రాహు, తర్వాత 2వ స్థానంలో రాహు స్థితి రీత్యా వ్యతిరేకం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివరంగా మనం పరిశీలన చేద్దాము. ఈ సంవత్సరం మీకు కందాయ ఫలితాలు తీసుకున్నట్లయితే 2, 2, 3 సంవత్సరం చివరల్లో డిసెంబర్ దాకా కొంత ఆర్థికంగా కొంత ఫ్రీ హ్యాండ్ అవుతుంది. అప్పటిదాకా మాత్రం సామాన్యంగా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. మీకు ₹1,00,000 ఇస్తే ₹1,10,000 రెడీగా ఉండి 10,000 అప్పు చేయాలి. వచ్చిన నెల అప్పు తీరుస్తారు, మళ్ళీ పై నెల అప్పు చేస్తారు. రొటేషన్ తప్ప ఇక అంతకంటే ఏముండదు. స్థితిరీత్యా తీసుకున్నట్టయితే ఈ మూలా నక్షత్రం ధనుసు రాశి వారికి జూన్ 2 దాకా గురుడు 7వ స్థానంలో సంచారం, అనుకూల సంచారం. జూన్ 7 తర్వాత గురుడు అష్టమంలోకి వెళ్తాడు. అష్టం గురుడు కొంత ఇబ్బంది పెడతాడు. స్థితిరీత్యా ఇబ్బంది. అలాగే నక్షత్ర నాడి సూత్రాల్లో కూడా ఈ గురుగ్రహానికి వ్యతిరేక ఫలితాలు కొన్ని ఉంటాయి. ఈ గురుడు ఈ సంవత్సరం ఉగాదిలా గాయతో జూన్ 18 వరకు పునరుసు నక్షత్రంలో సంచారం. ఈ పునరుసు సంచారం ఏదైతే ఉంటుందో అది కొంత ఇబ్బంది పెడుతుంది మీకు. ఇది 16వ నక్షత్రంలో సంచారం. ఈ పునరుసులో గురుడు సంచారం చేసినంత కాలం కూడా శరీరానికి కష్టాలు, అనారోగ్యాల సూచన, అనవసరమైన శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఇది 18వ నక్షత్రం. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు, తర్వాత 2027 జనవరి నుంచి సంవత్సరం చివరి ఉగాది వరకు ఆశ్లేష సంచారం. 2027 జూన్ దాకా, అంటే అందులో ఒక 5 నెలలు, ఆ సంవత్సరం ఒక 5 నెలలు, ఈ సంవత్సరంలో ఒక 3 నెలలు, 8 నెలల కాలం గురుగ్రహం వల్ల మీకు వ్యతిరేకత ఉంటుంది. మీ గురుడు అనుకూల కాలం ఏది? కేవలం ఆగస్టు, సెప్టెంబరు, మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు గురుడు అనుకూలం, మిగతా కాలం గురుడు వ్యతిరేక సంవత్సరంలో. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి వాటి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫుడ్ కంటామినేషన్ మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శరీరాన్ని, మనస్సుని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరితో కూడా మీదే. గురుడు జూన్ 2 వరకు అష్టమంలో మారిన తర్వాత మీకు వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుందంటే, శని గురుడు త్రికోణ సంబంధాలు కలిగి ఉంటాయి. డిసెంబర్లో రాహుకేతులు రాశి మారి మళ్ళీ గురుడు రాహు సంసప్తకాలంలోకి వస్తారు. గురుకేతులు కలుస్తారు. ఇవన్నీ కలిపి కొంత మిమ్మల్ని అనారోగ్యంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చేద్దార ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. స్టాక్ ఉన్న ఫుడ్ అంటే మీరు కుర్కురే లాంటివి, పిజ్జా లాంటివి తయారు చేసి స్టాక్ చేసిన ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవి తినకండి. బయట ఫుడ్ తినకండి. ఇకపోతే శని గ్రహ సంచారం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శని మీకు అర్ధాష్టమి సంతోషం ఉంది. ప్రత్యేకంగా వ్యాధరీత్యా వచ్చినట్టు ఇబ్బంది ఏమి మీకు శని వల్ల మీకు రావట్లేదు. శని యొక్క సంచారం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శని మీకు ఉత్తరాభద్ర రేవతుల్లో సంచారం. అది మీ పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి సంచారం ఏం కాదు. అర్ధాష్టమి శని వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, కుటుంబ సౌఖ్యం లేకపోవడము, ప్రశాంతమైన జీవితం లేకపోవడము, సమస్యలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అవుతాయి. అంతగా ప్రత్యేకమైన సమస్యలు అంటే ఏముండవు. రాహుకేతులు తీసుకున్నట్లయితే 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతువు. డిసెంబర్ 5 వరకు 3లో రాహు స్థితిరీత్యా అనుకూల సంచారము. ఎటువంటి ప్రత్యేక నక్షత్ర వ్యాధులు ఏమీ లేవు మీకు. అందువల్ల రాహు వల్ల అంతకంటే మీకు డెఫినెట్ ఏమీ రావు. 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభం డిసెంబర్ తర్వాత ఆర్థికమైన నష్టాలు, ఆర్థికమైన మోసపోవడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ భంగము, అనారోగ్యాలు. 2వ స్థానంలో విద్యా, వాకు, కుటుంబం, ధనం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్లో మళ్ళా కేతు రాశి మారుతాడు. ఆయన ఆశ్లేష నక్షత్రంలో సంచారం. అది మీకు వ్యతిరేకం. అందువల్ల కొంచెం హెల్త్ విషయం మీకు ఎక్కువ తీసుకోండి. ఆరోగ్యము, డబ్బు ఈ 2 విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పనిసరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. గురుగ్రహం పరిహారం అంటే ఏంటి? గురుచరిత్ర పారాయణ చేయండి. సాయి సచ్చరిత్ర కాదు, గురుచరిత్ర పారాయణ చేసుకోండి. దత్తాత్రేయ మంత్రానుష్ఠానం చేసుకోండి. కనకపుష్యరాగం ఉంగరం ధరించండి. గురుగ్రహాన్ని సంపూర్ణంగా శాంతి చేయించుకోండి.
మీరు ఆ గురుడు రాశి మారిన తర్వాతే అని కాకుండా ముందు నుంచి చేసుకోవడం మీకు మంచిది. గురుగ్రహ ప్రదక్షిణాలు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఆరాధన ఇవన్నీ కూడా చాలా మంచివి. ఈ గురుగ్రహం పరిహారం చేసుకోలేకపోతే మన పీఠంలో జరిగే హోమాలు మీరు పాల్గొనొచ్చు. నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. వాటిలో పాల్గొనే వివరాలను కూడా తర్వాత వీడియోని చేస్తాను చూడండి. తప్పనిసరిగా మేడిచెట్టు ప్రదక్షిణాలు చేయండి, శనగలు దానం ఇవ్వండి, గురుగ్రహాన్ని ఆరాధించండి, సకల శుభాలు పొందుతారు. శుభం భూయాత్.